పై పై స్థాయిలో అదే పోరాటాలు చేసేటటువంటి శక్తి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఈక్వేషన్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీ అనాలిసిస్ ఏంటి మరి? ఆ, ఆ, శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ చుట్టూతా ఈ రెండు పార్టీలు తిరగడం వల్ల, రెండు ప్రధాన పార్టీలు, కరెక్ట్. వాళ్ళ వెంట ఇంకా జనసేన లేదా ఇంకా మిగతా పార్టీలు ఉండొచ్చు, కానీ రెండు ప్రధాన పార్టీలు, అధికార పార్టీ కానీ అట్లాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కలుషిత వాతావరణం ఏర్పడిందనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా కావాలి, మన పిల్లలకు ఉపాధి కావాలి, హైదరాబాద్ నగరం పోగొట్టుకున్నాము కాబట్టి ఈ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కాకుండా ఈ రాష్ట్రం డెవలప్ కాదు అని అందరూ అంగీకరించిన సూత్రం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విభజన ఆమోదించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు, రాష్ట్ర విభజన చేయండి అని. మరి రాష్ట్ర విభజనలో అన్యాయం జరిగినప్పుడు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, కడప స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు ఒక రాయి వేసినాడు, జగన్మోహన్ రెడ్డి గారు రెండు రాళ్ళు వేసినారు అక్కడ. ఆ రాళ్ళు వేసినారు తప్ప దానిపైన మట్టి వేయలేదు ఇంతవరకు. ఆ దానికి సంబంధించినటువంటి ఏబిసిడీలు లేవు. ఉండేటువంటి స్టీల్ ప్లాంట్ పోతూ ఉంది, ప్రైవేటైజేషన్ ఉంది. ఇద్దరు కూడా సెంటర్ను బలపరుస్తున్నారు. అట్లాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా గోవిందనామ స్మరణ అయిపోయింది. అట్లాగే పోలవరం పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అసలు పూర్తయ్యే పరిస్థితి కూడా కనపడడం లేదు. రైల్వే జోను ఎక్కడా లేదు. వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ బీజేపీ 2-3 సంవత్సరాలు నామినల్ అమౌంట్ ఇచ్చింది, ఆ తర్వాత ఆపేసింది. దురదృష్టం ఏంటంటే బీజేపీ దోషి. ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం అన్యాయం. బీజేపీ మేము అన్యాయాన్ని సరిచేస్తామని చెప్పి పార్లమెంట్లో చెప్పినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత అన్యాయం చేసినటువంటి పద్ధతిలో బీజేపీ వ్యవహారం ఉంది. ఈ రెండు ప్రధాన పార్టీలు చంద్రబాబు నాయుడు 14-19 వరకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు 19-24 వరకు కానీ రాష్ట్ర ప్రయోజనాలు తమ సొంత అవసరాల కోసం బీజేపీ దగ్గర తాకట్టు కానీ పెట్టారు. గఫూర్ గారు మీరు చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరికి వారే ధీమాగా ముందుకెళ్తున్నారు కదా మరి. అది ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, అదే నేను కలుషిత వాతావరణం ఎందుకు అయిందంటే రైట్. బీజేపీని గురించి వీళ్ళెవరు పల్లెత్తు మాట అనడం లేదు. ఓకే. బీజేపీ చేసిన అన్యాయాన్ని గురించి మాట్లాడరు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, ఏం అభివృద్ధి చేస్తారండి? ఏముంది మీ దగ్గర వనరులు? రైట్. కేంద్రం యొక్క ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలను సాధించలేని వాళ్ళు, వాగ్దానాలను అమలు జరపడం కోసం పోరాటం చేతగాని వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం మేలు చేస్తారు మీరు? రైట్. ఓకే, ఒకసారి వెంకటరెడ్డి గారికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, మీరు ఈ మధ్యకాలంలో అంటే బీజేపీతో